న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులపై ఫోకస్ పెట్టింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 వరకు సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులపై రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలకు చేపట్టాల్సిన మరమ్మతులపై కీలక చర్చ నిర్వహించనున్నారు. ఇవాల్టి సమావేశంలో మరమ్మతులకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో నియమించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. దాదాపు 100 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులపై ఫోకస్ పెట్టింది. ఇవాళ మధ్యాహ్నం 2:30కు సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులపై రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే మనం చూస్తున్నాం కదా మేడిగడ్డ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మేడిగడ్డ సుందిళ్లకు సంబంధించి అక్కడ ఏ విధమైతే పిల్లర్ల కుంగిపోవడం మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదిక మీద సీరియస్గా ఈరోజు సమీక్షా సమావేశం జరపబోతున్నారు. క్యాబినెట్లో కూడా ఈ అంశం మీద చర్చకు రాబోతుంది. అయితే క్యాబినెట్ సమావేశానికంటే ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా నీటిపారుదల శాఖ కార్యదర్శులు, అధికారులతో ఈ సమీక్షా సమావేశం ఉండబోతుంది. ఏదైతే ప్రధానంగా ఈ మేడిగడ్డకు సంబంధించి పిల్లర్లు ఏవైతే 2 కుంగిపోవడం జరిగిందో, కుంగిపోవడం వెనుక ఏదైతే ఎన్డీఎస్ఏ నివేదిక, మధ్యంతర నివేదిక కొద్ది రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే సమీక్ష జరిపారో అక్కడ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏదైతే కుంగిన 2 పిల్లర్లను కూడా వాటి మరమ్మతులు చేపట్టాలి. అది కూడా వర్షాకాలం లోపల, అంటే వర్షాకాలం రాకముందే ఈ సమ్మర్లోనే వాటి రిపేర్లు చేయాలని చెప్పేసి కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఈ సూచన చేసిన తర్వాత దీని మీద ఖచ్చితంగా 100 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ మధ్యంతర నివేదిక, ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదిక మీద ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించబోతున్నారు. ప్రధానంగా ఈ ఖర్చుకు సంబంధించి ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. 2 పిల్లర్లకు కుంగిపోవడం వెనుక చూసుకుంటే కనుక దాదాపు 100 కోట్ల ఖర్చు అవుతుంది. దీనికి బాధ్యులను ఎవరు చేయాలన్నప్పుడు కూడా అప్పుడు ఏదైతే ఈ సంస్థ నిర్మాణం చేపట్టిందో ఎల్ఎన్టీ సంస్థని బాధ్యతగా చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వాళ్ళకి కూడా ఇదివరకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ కూడా తగు విధంగా స్పందించింది. అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి మరమ్మతులు చేపట్టాల్సిందే. ఈ మరమ్మతులకు అయ్యే ఖర్చును కూడా ఏ సంస్థ అయితే నిర్ణయించిందో ఆ సంస్థ మీదనే వేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఎల్ఎన్టీ సంస్థ కనుక ససేమిరా అంటే ఒకవేళ ఎల్ఎన్టీ సంస్థ కనుక ఒప్పుకోకపోతే నెక్స్ట్ ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అన్న దాని మీద కూడా ఇప్పుడు మన సమీక్షలో చర్చించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రిపేర్ పనులు 2 పిల్లలను కూడా వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ఎందుకంటే రాబోయేది వర్షాకాలము. ఒకవేళ వరదలు కనుక వస్తే బ్యారేజ్ మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. ఏవైతే ఈ 2 పిల్లలు ఏవైతే పడిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పేసి కూడా మధ్యంతర నివేదికలో పేర్కొన్న నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి జరగబోయే సమీక్ష చాలా సీరియస్గా ఉండబోతుంది. ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న వెంటనే పనులు ప్రారంభించాలన్న దాని మీదనే ఈ సమీక్ష సమావేశం ఉండబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి 2:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులందరూ కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనబోతున్నారు. మేడిగడ్డకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని మాత్రం నాకు తెలుస్తుంది. కీర్తన, పనులు ఎల్ఎన్టీ కంపెనీ ఆధ్వర్యంలో జరగబోతున్నాయా లేదంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అప్డేట్స్ ఏంటి?
రైట్ కీర్తన, ఇప్పుడు ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మించింది ఎల్ఎన్టీ సంస్థనే. సో ఎల్ఎన్టీ సంస్థకు డిజైనింగ్ అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి పూర్తి అవగాహన ఉంటుంది. అదేవిధంగా గతంలో ఏవైతే ఆరోపణలు రావడం జరిగిందో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సొంత డిజైన్ల ద్వారా ఇవన్నీ కూడా జరిగింది, ఇదంతా కూడా ప్రాజెక్టులో కుంగిపోవడం జరిగిందని చెప్పేసి విమర్శల ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ప్రధానంగా నిర్మాణ సంస్థ ఏదైతే నిర్మించిందో ఆ నిర్మాణ సంస్థదే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అందులో జరిగే లోపాలు కావచ్చు, లేకపోతే బ్యారేజ్ పటిష్టత కావచ్చు, అంతా కూడా నిర్మాణ సంస్థ మీదనే ఉంటుంది. సో ఆ నిర్మించింది ఎల్ఎన్టీ కాబట్టి ఎల్ఎన్టీనే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా అటు అధికారులు అదేవిధంగా ప్రభుత్వం కూడా భావిస్తుంది. దానికి సంబంధించి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్కి సమీక్షా సమావేశంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, ఎల్ఎన్టీని నిర్మించాలనుకుంటుందా లేకపోతే ఎల్ఎన్టీ నిర్మించకపోతే ఏం చేయాలి, కానీ ఏది చేసినప్పుడు కూడా ఈ వారం 10 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ ఈ రెండు వాటిని కూడా సమీక్షించి అదేవిధంగా ఆ కుంగిన ఏవైతే పిల్లర్స్ ఏవైతున్నాయో పిల్లర్ నిర్మాణం చేపట్టాల్సింది కాబట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎల్ఎన్టీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ మీద ఏమైనా ఒత్తిడి తీసుకొస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. కీర్తన, థ్యాంక్ యూ శ్రీనివాస్.